విధులు ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీలో లేకపోతే నిధులు ఉండవు, పనులు ఉండవు, మరి అభివృద్ధి ఉండదు అనే విధంగా ఈరోజు ఒక నినాదము గ్రామ వార్డు మెంబర్ వరకు తీసుకెళ్తుంది టీఆర్ఎస్ పార్టీ. ప్రతిపక్ష పార్టీలే ఉండకూడదు, మీరు ప్రతిపక్ష పార్టీలు ఉంటే ఏ రకమైనటువంటి నిధులు ఉండవు అనే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం చేస్తుంది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, తెలంగాణ సాధనలో మీ ఒక్క పార్టీ ఫైట్ చేసిందా? తెలంగాణ సాధనలో మీరు మాత్రమే పోరాటం చేశారా? మరి తెలంగాణలో మేము కూడా పోరాటం చేశాము. మేమే కాదు, 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కూడా భాగస్వాములయ్యారు. మేము కూడా తెలంగాణ ప్రజల ఓట్ల ద్వారా ఎమ్మెల్యేలు అయ్యారు, లేకపోతే సర్పంచ్లు అయ్యారు, లేకపోతే ఎంపీటీసీ మెంబర్స్ అయ్యారు, లేకపోతే కౌన్సిలర్స్ అయ్యారు. వాళ్ళని ఎందుకు ఈ రకంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వేధిస్తుందో మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము ప్రజల నుంచి ఎన్నికైనటువంటి వాళ్లకు అభివృద్ధిలో భాగస్వాములు చేయమంటారు, కానీ ప్రజల నుంచి మరి ఆమోదం లేకుండా ఓడిపోయినటువంటి వాళ్ళు మాత్రం మంత్రులు కావచ్చు. వాళ్ళకు మాత్రం గౌరవం ఉంటుంది, వాళ్ళకు మాత్రం పుట్టకాలు ఉంటుంది. ప్రజలతో ఓడిపోయినటువంటి వాళ్ళను, ప్రజలతో చీకొట్టించుకున్నటువంటి వాళ్ళను ఆయన మంత్రులుగా చేస్తారు, వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది. ప్రజల నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళకు మాత్రం ఏ రకమైనటువంటి ప్రోటోకాలు మరి ఇవ్వడం లేదు. ఒక పార్టీకి ఓటేసి ప్రజల తీర్పిస్తే మరి ఈరోజు ఆ యొక్క తీర్పును విరుద్ధంగా, ప్రజల తీర్పుకు విరుద్ధంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం, ప్రజాస్వామ్యాన్ని కాలరాచేటువంటి తత్వంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీరు ముఖ్యమంత్రి కావడం కోసము తెలంగాణ ప్రజలు మీకు ఓటేశారు, మెజార్టీ ఇచ్చారు. మరి మీకు మెజార్టీ ఇచ్చిన తర్వాత ఎందుకు పని కట్టుకొని ముఖ్యమంత్రి కుటుంబము ఈరోజు ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఎందుకు నానా రభస చేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలక పార్టీకి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతిపక్షాలకు కూడా అంత బాధ్యత ఉంది, అంత పాత్ర ఉంది. ఈ విషయాన్ని మరి టీఆర్ఎస్ పార్టీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం ఉండాలని, ప్రజల తరఫున ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని అవసరమైనప్పుడు నిలదీయాలని తెలంగాణ ప్రజలు కూడా ప్రతిపక్షాన్ని కూడా కొన్ని ప్రాంతాల్లో గెలిపించారు. మరి ఆ రకంగా ప్రజల తీర్పుకు విరుద్ధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ మరి ప్రతిపక్షమే ఉండకూడదనేటువంటి విధంగా అణిచివేసేటువంటి చర్యలు చేయడం ఏదైతున్నదో ఇది మంచి సాంప్రదాయం కాదు. ఉదాహరణకు ఇంతకుముందు మేము నిన్న ధర్నా చేశాము, ఈరోజు గవర్నర్ కూడా కలిశాము. స్వచ్ఛ హైదరాబాద్, ఒక హైదరాబాద్లోనే ఎందుకు చేస్తున్నారని అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ప్రకటించి 12 నెలలు కావస్తుంది. దేశమంతా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దానికోసము నిధులు కూడా కేటాయిస్తున్నారు చాలా పెద్ద ఎత్తున. దానికి పెద్ద ఎత్తున ప్రచార ప్రసార సాధ్య మాధ్యమాల ద్వారా విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. దేశంలో అత్యంత సంపన్నులైనటువంటి అనిల్ అంబానీ నుంచి మొదలు పెడితే, అత్యంత ప్రతిష్టలు ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ నుంచి మొదలు పెడితే